ఇతర పార్టీలకు చెందిన సింగరేణి కార్మిక సంఘ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్సాన్ సింగ్ పై ఘాటుగా స్పందించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి. నమస్తే, నేను మీ హరీష్ రెడ్డిని. 2 రోజుల క్రితం నేను రామగుండం నియోజకవర్గంలో పర్యటించి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో మరీ ముఖ్యంగా ఒక 2 పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ ఏంటంటే, రామగుండం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి అరాచక పాలన ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆయన దగ్గరికి ఏ ఒక్క కామన్ మ్యాన్ కూడా, కామన్ సిటిజన్ కూడా ఆయన దగ్గరికి వెళ్లి అన్న నాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అడిగేంత ధైర్యం చేయలేకపోతున్నాడు. అంత భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిపాలన, అరాచక పాలన రామగుండం కొనసాగుతుందని నేను చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే వాళ్ళ పరిపాలన ఉంది. అలా ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినో లేదో తెల్లారేసరికి మరి స్థానికంగా టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అయినటువంటి కార్మిక సంస్థ అయినటువంటి టీబీజీకేఎస్ కి చెందినటువంటి 3 నాయకుల్ని, దాంట్లో నా ప్రధాన అంశమైనటువంటి జాయిద్ బాషా, తర్వాత సీనియర్ నాయకులైనటువంటి మాదాసు రామ్మూర్తి గారు మరియు బాలసాని కొమరయ్య గారు, వీళ్ళ 3 కూడా సింగరేణి రామగుండం ప్రాంతం నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి సింగరేణి మనుగూరు ప్రాంతానికి పంపించారు. ఆర్డర్స్ వచ్చినాయి. దీన్ని ఏమనుకోవాలి? అరాచక పాలన అనుకోవద్దా? ఏనాడైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇటువంటి పగలు ప్రతీకారాలు తీర్చుకునే విధంగా, లేకపోతే రాజకీయ కక్షపూరితమైనటువంటి ట్రాన్స్ఫర్ లేనైనా చూసామా మనము? రామగుండం ప్రజలు ఏనాడైనా ఇట్లా ఒక ఫ్యాక్షనిస్ట్ ఎమ్మెల్యే మాదిరిగా ఎవరైనా ఇక్కడ పరిపాలించినట్టు గానీ, ఎవరైనా అధికారాన్ని వెలగబెట్టినట్టు గానీ ఇవి గడబడిందా? కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నా యొక్క విజ్ఞప్తి ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా మీ ఎమ్మెల్యే గారు మొదలుపెట్టి ఇది అవుతుంది ఇక్కడికి. ఇలా రాష్ట్రం మొత్తం మీద బీఆర్ఎస్ గాలి బలంగా వీస్తుంది. మీ అందరికి తెలిసిన విషయం. మినిమం 80 to 90 సీట్ల మధ్యలో గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు రానున్న రోజుల్లో. మరి రామగుండం పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాని రెపరెపలాడిస్తాము. బీఆర్ఎస్ వచ్చినాక మరి మీ పరిస్థితులు కూడా ఇట్లే చేయమంటారా? కావాలని ఎందుకు ఈ కక్షలు కారుణ్యాలు? స్థానిక ఎమ్మెల్యే గారు మీరు కూడా ఈ ప్రతీకార చర్యలు ఎందుకండి? నాకు అర్థం కాదు. అంత మీదే నడవాలన్నా? అంత నియంతృత్వమా? ప్రజాస్వామ్యం కాదా? ఇదే క్వశ్చన్స్ కదా నేను మొన్న ప్రెస్ మీట్ లో మిమ్మల్ని క్వశ్చన్ చేసింది. అయినా మీరు మార్పు లేదు. తెల్లారే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పంపించారు. అది అయినా సంస్థ రూల్స్ ప్రకారం పాటించిందా లేదా అనేది తర్వాత మేము లీగల్ గా మేము సజెషన్ తీసుకుంటాము. ఖచ్చితంగా కోర్ట్స్ అప్రోచ్ అయిద్దాము. ఏం చేయాల్సి మేము చేసుకుంటాం. కానీ ఈ సింగరేణి సంస్థలో ఏఐటీసీ నాయకులు ఉన్నారు, టీబీజీకేఎస్ నాయకులు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇన్ని కార్మిక అనుబంధ వర్గ సంస్థలు ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదు. ఇట్లా కక్షపూరిత పొలిటికల్ వెండెటా అంటే ఇంగ్లీష్ లో పొలిటికల్ వెండెటా అండ్ పొలిటికల్ విచ్ హంటింగ్. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. ఇట్ ఈస్ టోటల్లీ అనెథికల్, ఇమ్మోరల్ అండ్ ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పటికైనా మార్పు తెచ్చుకోండి. ఇలాగే నేను ఇట్లే ఉంటా, అహంకార పూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా, రాజ్యాంగేతర శక్తిలాగా ప్రవర్తిస్తా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు కర్రగాల్చి వాద పెడతారు. మిమ్మల్ని దింపి పక్కన ఉన్నటువంటి గోదావరిలో కూడా ముంచేస్తారు.